ఏ విలేజ్లో ఈ 3 గ్రామాలే నేను తిరగలను. అలా కమ్ ఓటీఆ చూసుకుంటూ రేపు ఎల్లుండి వస్తాను. ఇవన్నీ డిస్కస్ చేసాము. లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇదే మాట్లాడుతున్నాము. యూపీఎస్సీ 1.5 acres. ఉన్నట్టు ఉందా మీద గారు లెక్క ఎన్జిపాడు తహసీల్దార్ గారు? ఏం చేయాలి చెప్పండి. మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు మొదటి మార్క్స్ జీవనోపాధి పాఠశాలకు వచ్చేసి 3 బిల్డింగ్లు, ఒకటి ఫోర్త్ సెంటర్ జీబీ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ కాల్ వస్తే అది చూపలేదు. ఆర్బీకే వెబ్ సెంటర్ నాకు కోర్టు ఎందుకు ఉంది? మనకు వచ్చేసి మన స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ఫౌండేషన్ తర్వాత ఆ కడప ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లం అంటే అగ్రహారమనే ఉంది సార్. ఆ రోజు మన మీటింగ్లో కూడా మళ్ళీ శ్రేమ్ ఇష్యూ కూడా వస్తుంది. మీకు ఇచ్చినా కూడా శ్రేమ్ వస్తుంది. అక్కడ లేదు సార్, అక్కడ మనం అనుకోవడం లేదు. వర్క్ ప్లేస్ చేస్తాం ఇదే కదా. నెక్స్ట్ దానిలో కూడా 1 acre అదే వాళ్ళలో కూడా ఇది కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము. ఎమ్మెల్యే అయింది సార్. ఇది వాటర్ పోతుంది, వాటర్ పోయే దగ్గర కట్టాలని చెప్పేసి వేరే సైట్ ఏమన్నా దొరికేటట్టుంటే ఈ 3 సైట్ వేరే అలా చేస్తారు. లాస్ట్ వీక్ మేము ఎమ్మెల్యే గారి నోటీస్ లో తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు వాళ్ళు చేస్తాము ఈ వీక్ అని అన్నారు సార్. సో ఈ వీక్ తీసుకెళ్ళండి, త్వరగా చేయాలండి. ఎందుకంటే ఎవరు పెట్టుకున్నారు? డెవలప్మెంట్ బిల్డింగ్ అటువంటివి ఉంటాయి కదా, స్ట్రక్చర్ ఉన్న ల్యాండ్ కొన్ని ఉంటాయి కదా. ఎవరిది ఏ ల్యాండ్ అది? కాదు, ఈ ఎన్ఎస్పి ల్యాండ్ ఇది కుదరదు. వాళ్ళు కన్సెంట్ తీసుకోవాలి, స్టేట్ నుంచి రావాలి. అవును, అది అవును. ఐడెంటిఫై చేయండి. ఎక్కడైనా ఆల్టర్నేట్ ల్యాండ్ చూసుకోండి. ఏదైనా ఉంటే చేసుకోవాలండి, వెంటనే చేయాలి. మీరు వైల్ ఎన్ఎస్పి ప్రపోజల్ ముందుకు తీసుకెళ్తా, బట్ ట్రై టు ఐడెంటిఫై ఆల్టర్నేట్ ల్యాండ్ ఆల్సో. ఓకే, ఇందులో ప్రపోజల్ ఎక్కడ ఉంది సార్? పెట్టిస్తే చీరాల. దెన్ కమింగ్ టు అదర్ బిల్డింగ్స్ అండి. ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ లో 14, మార్కాపూర్ 18. ఇక్కడ 40 లెక్క కరెక్ట్ ఉందా? అన్ని మీటింగ్ లో ఆడియో ఒంగోలు మీరు కంటెస్ట్ చేస్తున్నారు, ఈ ఫిగర్ కరెక్ట్ కాదని. 40 పెండింగ్ ఉన్నట్టు కరెక్ట్ ఉందా? సార్ 40 కరెక్టే సార్. కాకపోతే అవన్నీ కూడా మనము ఇక రెవెన్యూ ఇష్యూస్ ఉన్నది కాదు సార్. రెవెన్యూ ఇష్యూస్ 2 ఉన్నాయి సార్. వాటిలో మిగతావన్నీ స్ట్రక్చర్స్ కట్టినవి ఎక్కువ ఉన్నాయి సార్. కాదు, లిసన్. ఏదైతే ఇప్పుడు చెప్తున్నాము 40, అక్కడ ఆల్టర్నేట్ ఐడెంటిఫై చేయాల్సిందే. స్ట్రక్చర్ ఉన్నా, ఏదైనా కేసు ఉన్నా సంబంధం లేకుండా. దిస్ ఇస్ ద ఫైనల్ లిస్ట్ వేర్ డిసిజన్ ఈస్ టు ఐడెంటిఫై ఆల్టర్నేట్ సైట్. నా ఇందులో ఎన్జిపాడు 10, టంగుటూర్ 8. ఎన్జిపాడు చూస్తే 10 లో కోర్టు కేసెస్ ఉన్నాయి. సో కోర్టు కేసెస్ ఉంటే ఏదో కారణం వల్ల ఉంది. ఇదర్ ఆబ్జెక్షనబుల్ చూపించారు, ఎండోమెంట్ చూపించారు, అట్లా ఉంటాయి. సో అక్కడ ఆల్టర్నేట్ ఐడెంటిఫై చేసుకోవడమే. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రపోజల్ ఏదైనా ఉంటే చూసుకోవాలి. తహసీల్దార్ ఎన్జిపాడు బేసిక్లీ 3 గ్రామాల్లో ఎన్జిపాడు 3 ఉన్నాయి. ఆగిపోయింది ఎందుకంటే కోర్టు వెళ్ళారండి. కోర్టు కేసు వల్ల ఆగింది.
కోర్టు వేరే ల్యాండ్ అలాట్మెంట్ వల్ల అయి ఉంటుంది ఇష్యూ. సార్ వాటికి ఆల్టర్నేట్ మనం చూపించినా కూడా ఇక్కడ వీళ్ళు అక్కడ పోయి కట్టలేదు సార్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లెవెల్ దాకా అయ్యాయి కాబట్టి. నాకు కాదు, అక్కడ కోర్టు నుంచి ఎందుకు ఎన్నింటిలో వాట్ ద రీజన్ ఆఫ్ జీవనప్పుడు వాళ్ళు విలేజ్ సార్ అక్కడ ప్రైవేట్ లైన్లు డొనేట్ చేశారు సార్. అయితే అక్కడ కాదు ఫ్యామిలీ బిజినెస్ కట్టాలని కోర్టులో వేశారు సార్. సో ఐడెంటిఫై చేయాలి. ఆర్డర్ ఇస్ టు ఐడెంటిఫై. టెల్ మీ నౌ ఆన్సర్. సార్ ఇది నాకు ఐడియా ఉంది సార్. వ్యక్తి మనము ల్యాండ్ ఐడెంటిఫై చేసాం సార్, అదేం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే హ్యామ్లెట్ విలేజ్ లోనా ఎక్స్ట్రా విలేజ్ లోనా అని హైకోర్టు చేస్తే హైకోర్టు నిలబెట్టేసింది సార్, అసలు కట్టకుండా. పక్కన పెట్టే అగైన్ అగైన్ వై టు డిస్కసింగ్ దట్. అయిపోయింది, ఇంకా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక మనం ఐడెంటిఫై చేయలేదు సార్. హైకోర్టు ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేదాకా ఆ విలేజ్ లో ఎందుకు హైకోర్టు ఏం చెప్పింది? ఎందుకు మీకు సంబంధం ఏంటి? ఆ విలేజ్ లో హైకోర్టు ఇస్తే వల్ల ఏదో ఒక చోట ఆగింది, ఇంకొక చోట ఐడెంటిఫై చేస్తాము. Go case by case. Simple instruction is there are 10 sites required for 10 different infrastructure buildings. ఆడియో గారు చెప్తున్నారు కొన్ని విషయాలు, చెప్పండి మాకు. లేదు ఒక ల్యాండ్ సైట్ నాట్ అవైలబుల్, లేకపోతే డోనర్ చూసుకొని ఐడెంటిఫై చేసి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఆ పిఎస్సీలు చూసారు కదా కొన్ని మండలాల్లో, ఆల్రెడీ ముందుకు వస్తారు, వేరే చోట ఇస్తాము. ఎట్లా అవుతుంది చెప్పండి? 4 మంత్ నుంచి మాట్లాడుతున్నాను. మీ మీటింగ్ అక్కడ జరిగింది, మధ్యపాడులో పెట్టాం మీటింగ్. ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచి ఉన్నాయి? మీ డీటీ కూడా ఉండేవాడు. ఎక్కడున్నాడు డీటీ? ఎక్సర్సైజ్ ఇంకొకసారి చేయండి, దొరుకుతుంది. లేకపోతే ఆల్టర్నేట్ ఇస్తామండి. ఎందుకు చేయాలి? there is no such question now. చేయాలి మనం, ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాం. రివ్యూ ఎవ్రీ వీక్. we know that there is no other way but to identify alternate land. there is only answer which may come that విలేజ్ లో లేదు, మేము చేయలేమని చెప్పారు కదా. ఆడియో గారు చెప్తున్నారు చేయలేము. ఎందుకు చేయలేము? సైట్ ఉండకపోవచ్చు. సైట్ ఉండకపోతే అక్కడ ఆల్టర్నేట్ ఐడెంటిఫై చేసి ఇస్తాము, ఆల్టర్నేట్ ఇస్తాము. వాళ్ళకి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సార్ సైట్ ఇచ్చాం సార్, సైట్